ఫర్ ద లాస్ట్ టైం తను చివరిసారిగా స్టేషన్లో చూశాను. పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. వసుమతి కోసం అర్జున్ పాల్వై పరిగెట్టి వెళ్ళినట్టు నేను కూడా అలానే వెళ్దాం అనుకున్నా. తను వెళ్ళిపోతున్నప్పుడు టాటా చెప్పేద్దాం, ఎందుకంటే నిజం చెప్పే ధైర్యం లేదు. తీరా చూస్తే ట్రైన్ 2 hours లేట్. సరే, దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడేమో, ఈ 2 hours కొంచెం సద్వినియోగం చేసుకొని మనసులో మాట చెప్పేద్దాం అని ఫిక్స్ అయ్యాం. ఆ 2 గంటలు ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం, ఆ 3 మాటలు తప్ప. ఇంకా ధైర్యం చేసి ఏదైతే అయింది అనుకునేసరికి అప్పుడు గుర్తొచ్చింది, కనీసం తన కోసం ఏమీ తీసుకురాలేదని. తను మాత్రం చాక్లెట్ తీసుకొచ్చింది. ఆ చాక్లెటే ఇంకా గ్రీన్ సిగ్నల్ రా, ఇంక నువ్వు ప్రపోజ్ చేసే అనేసరికి లోపల కొన్నంత ధైర్యం వచ్చింది. ఈలోపే ఓ వెడ్డింగ్ కార్డు బయటకు వచ్చింది. తన వెడ్డింగ్ కార్డ్, చాక్లెట్తో పాటు వెడ్డింగ్ కార్డు కూడా చేతిలో పెట్టేసింది. ఇంకా చెప్పి వెదవని అయిపోవడం కన్నా చెప్పకుండా ఆల్ ద బెస్ట్ చెప్పడం బెటర్ అనిపించింది. లోపల ఉన్న బాధని కళ్ళలో కనబడకుండా తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడమే కరెక్ట్. ప్రేమించాం, కాకపోతే చెప్పలేకపోయాం. ఆ కళ్ళల్లో నా మీద అభిమానం కనబడుతుంది, అనురాగం కనబడుతుంది. కానీ నేనే తనకి చెప్పాల్సిన టైంలో చెప్పలేదు. నేను కన్న కళలన్నీ తన కళ్ళల్లో కనబడుతున్నాయి. అవి నా కంట్లో కన్నీరుగా మిగిలిపోయాయి. కిందకి రావు, లోనికి వెళ్ళావు. కలిసి నడుద్దాం అనుకున్నా, కానీ ఇంకెవరితోనో నడుస్తుంటే ఇల్లక్షంతలు వేయాల్సి వచ్చింది. టాటా చెప్పి వెనక్కి వచ్చేయడమే ఇంక నా దగ్గర మిగిలిన ఆప్షన్. అదే జరిగింది. తనతో కలిసి చివరి వరకు నడుద్దాం అనుకున్నాను, కానీ అదే చివరిసారిగా ఆ 4 అడుగులు ట్రైన్ డోర్ వరకు వేసిన 4 అడుగులే జీవితాంతపు జ్ఞాపకాలు.